కానీ దేవుడు చెప్తే ఎవరైనా సరే వినవలసిందే. ఎంతో కొంత వాక్యం తెలుసు కాబట్టి మిమ్మల్ని మీరు కడుక్కోమన్నప్పుడు నాలో ఏమి లోపం ఉందని కడుక్కుంటా ప్రయత్నిస్తారు. మరి వాక్యం లేని వాళ్ళు ఉంటారు కదా, దేవుని యొక్క ప్రేమ తెలియకయే చెవులు మూసుకునే వాళ్ళు ఉంటారు. వారికి వాక్యం అంటే దేవుని బిడ్డల మీద కోపం ఉండి ఈ దేవుని పిల్లల మీద ఉన్న కోపము మరలా ఎవరి మీద చూపిస్తారంటే యేసుక్రీస్తు ప్రభు వాక్యం మీద కూడా చూపిస్తారు. ఎందుకు గిట్టదు వాళ్ళకి అంటే ఒకే ఒక కారణం ఏంటో తెలుసా? వారిలాగా సినిమాలు చూడడం, వారిలాగా అపవిత్రమైన కార్యాలకి వెళ్ళడం, వారిలాగా అంత అన్యాయం ఉండదు, ఆశించం. కాబట్టి వాళ్ళు ఈ కార్యాలన్నీ కూడా చెయ్యలేక, నీతిగా బ్రతకలేక, యథార్థంగా జీవించలేనటువంటి చాలా మంది క్రీస్తును ఎరగని వారు, క్రీస్తును ఎరిగిన వారు అంటే గిట్టని పరిస్థితిలో ఉంటారు.